హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఆంధ్రప్రదేశ్లో అడవులను నాశనం చేస్తుంది ఎవరు? ఇప్పుడు ఇదో పెద్ద క్వశ్చన్ అయింది. ఈ అడవుల వినాశనాన్ని అరికట్టడానికి పవన్ కళ్యాణ్ కొన్ని చర్యలు తీసుకుంటున్నాడు. సో ఈ వినాశనాన్ని అరికట్టేదానికి పవన్ కళ్యాణ్ తీసుకునే చర్యలు ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనేది మనం ఇప్పుడు గమనిస్తే, పవన్ కళ్యాణ్ నిన్న తన మీటింగ్లో అడవుల్ని నాశనం చేసే పాత్రలు పోషిస్తున్నారు మన హీరోలు, ఇది సరైంది కాదు అది ఇది అంటూ వ్యాఖ్యానించాడు. సో గతంలో అయితే 40 ఏళ్ల క్రితం ఈ విధంగా ఉండేది కాదు అని చెప్పేసి ఆయన అన్నాడు. 40 ఏళ్ల క్రితం అంటే ఇప్పుడు వేటగాడు ఇలాంటి సినిమాలు ఎన్టీఆర్ ఉన్నాయి. సో అడవులను కాపాడే పాత్రలు చేసేవాళ్ళు ఆ టైంలో. అంటే అది ఇంకా 50 ఏళ్ళు దాటింది అనుకోండి. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే అడవుల్ని నాశనం చేసే పాత్రలే కాదు, ప్రకృతిని నాశనం చేసే పాత్రలు, అలాగే సమాజాన్ని నాశనం చేసే పాత్రలు, అన్నీ అవే పాత్రలు. ఒక సినిమా అని కాదు, అన్ని సినిమాల్లోనూ అలాంటివే ఉన్నాయి. సో ఇక నడిచిపోతుంది అనమాట. ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒక పాత్రకి ఒక లక్షణాలు, సరైన లక్షణాలు ఉండాలని రూల్ ఏమీ లేదు. గతంలో రాముడు మంచి బాలుడిలాగా అన్ని మంచి క్వాలిటీస్తోనే పాత్రలు ఉండేవి. తర్వాత బ్యాడ్ బాయ్స్ని కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేయడము, బాగా కిక్ ఫీల్ అవ్వడం మొదలైంది. సో ఈ విధమైన పాత్రల్లో కూడా చాలా చేంజ్ వస్తూ వచ్చింది. సో దాంట్లో భాగంగా ఇది కూడా, ఈ పుష్ప కావచ్చు, కేజీఎఫ్లు కావచ్చు, ఈ విధంగా అనేక నెగిటివ్ పాత్రలు. కల్కిలో కూడా ఆయన ఆ పాత్ర చేసిన తర్వాత ఇది మంచి పాత్ర, చెడ్డ పాత్ర, కర్ణుడు మంచివాడ చెడ్డవాడ, ఈ పురాణాల్లో ఈ పాత్రను ఎందుకు ఈ విధంగా తీర్చిదిద్దారు అనే చర్చలు కూడా బయలుదేరాయి. సినిమాల్లో ఏమో మంచివాడుగా చూపించారు, మీరు అలా ఎలా చూపిస్తారని చెప్పేసి సాంప్రదాయవాదులు గొడవలు కూడా మొదలుపెట్టారు. సో ఈ విధంగా ఈ పాత్రలకు సంబంధించి జరుగుతూ ఉంది. ఇదొక ఎవల్యూషన్ అనాలా, లేకపోతే ఇదొక దిగజారిపోతున్న పరిస్థితి అనాలా అనే క్వశ్చన్ అయితే బయలుదేరింది. అయితే నిజానికి ఇలాంటి పాత్రలను ఎంకరేజ్ చేసే జనరేషన్ కూడా అదే విధంగా తయారై ఉంది. ఏంటంటే ఇప్పుడు జెడ్ జనరేషన్ మీద పెద్ద చర్చ నడుస్తుంది. జెడ్ అంటే ఆఫ్టర్ 2000s తర్వాత జనరేషన్, అంటే అప్పుడు పుట్టిన వాళ్ళు, లేదా 1997 ఆ టైం నుంచి అప్పుడు పుట్టిన వాళ్ళు ఇప్పుడు టీనేజర్స్గా, లేకపోతే ఇప్పుడు అప్పుడే 20 years దాటి, లేదా 24, 25 దాకా వచ్చి ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ టెక్నాలజీతోనే పెరిగి, టెక్నాలజీలోనే మమేకమయ్యి, మొత్తం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరేషన్ తోటి వీళ్ళ జీవితాలన్నీ సాగుతున్నాయి కదా. ఇలాంటి యువత వీళ్ళు ఎలాంటి ఆదర్శాలు నేర్చుకుంటున్నారు, ఎలాంటి జీవితాన్ని చూస్తున్నారు, ఎలాంటి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి విషయాలకు వీళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు, దాని రియాక్షన్లు ఏంటి, దాని నెగిటివ్ పాజిటివ్ ఇంప్రెషన్స్ ఏంటి వీళ్ళ మీద అనే క్వశ్చన్ ఒకటి కూడా బయలుదేరి బాగా చర్చకు దారితీసింది. సో దీనివల్లే యువత అంతా కూడా పోర్న్కి ఎడిక్ట్ అవుతున్నారు, దీన్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఆ జెడ్ జనరేషన్ మీద ఒక పెద్ద చర్చ బయలుదేరింది. ఎక్కువగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో మైనర్లే ఎక్కువగా రేపులు చేస్తూ ఎక్కువగా క్రిమినల్స్గా మారుతున్న పరిస్థితి. దీని అంతటికీ కారణం కూడా ఈ జనరేషన్ బ్రాటప్ అనేది సరిగ్గా లేదు. సో ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా పెంచట్లేదు, అలాగే స్కూల్లో ఆదర్శాలను బోధించే ఎడ్యుకేషన్ లేదు అనే వాదన కూడా బయలుదేరింది. గతంలో అయితే స్వామీజీల దగ్గర, లేకపోతే గురువుల దగ్గర, గురుకులాలు ఉండి వాళ్ళ దగ్గర నేర్చుకునే సంస్కృతి మన దేశంలో పూర్వంలో ఉండేది. అయితే అక్కడ కూడా కొన్ని కులాల వాళ్ళకి కొంతమందికి అవకాశం ఉండేది అనుకోండి. కానీ ఆ ఎడ్యుకేషన్ అనేది నీతి వాక్యాలు, లేకపోతే నీతి కథలు, లేకపోతే ఆదర్శాలతో కూడిన చదువు ఉండేది. అన్ని రకాల సబ్జెక్టులు ఉండేవి, కానీ అందులో ఇది కూడా భాగం ఉండేది, ఆదర్శవంతమైన ఆలోచన తీరు, నైతిక విలువలు కలిగినది అని. కానీ ప్రస్తుత జనరేషన్లో చూసుకుంటే అటువంటిది లేకుండా పోయింది. సో కాబట్టే ఈ హీరోల పాత్రలు అనేవి కొద్దిగా ఒక నెగిటివిటీలోకి జారుకుంటూ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అయితే మనం ఇంకా డైరెక్ట్గా హీరోల పేర్లు, డైరెక్టర్ల పేర్లు చెబితే మంచిగా ఉండదేమో, కానీ ప్రస్తుత పరిస్థితి అయితే అదే విధంగా ఉంది. ఒక డాషింగ్ డైరెక్టర్, డైనమిక్ డైరెక్టర్ అని పేరున్న డైరెక్టర్, అన్ని పాత్రలు లోఫర్లు, పోకిరీలు, ఇడియట్లు, చూడడానికి అది క్రేజీగా ఉండొచ్చు, కానీ ఆ పాత్రల నేచర్ ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. ఈ మధ్య కాలంలో అయితే ఒక పాత్ర తెలంగాణ రీజియన్లో మాట్లాడే పాత్ర, ఒక మంచి లోకల్ హైదరాబాదీ స్లాంగ్ తోటి హల్చల్ చేస్తున్న పాత్రను డిజైన్ చేసి, దాంట్లో మళ్ళీ ఆ పాత్ర బిహేవియర్ ఎంత వరస్ట్గా ఉంటుందంటే, హీరోయిన్ పాత్ర దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్టర్ రేప్ చేసినంత పని చేస్తాడు వాడు. ఆ పని చేస్తున్నందుకు మళ్ళీ ఈవిడ ఆయన మీద ఒక పాజిటివ్ యాంగిల్లో లవ్లో పడిపోవడం. ఇంత అంటే హీరోయిన్ పాత్రలకు కూడా నైతికంగా వాళ్ళకు ఒక ఆలోచన కానీ, వాళ్ళకు ఒక స్టబర్నెస్ కానీ, వాళ్ళకు ఒక బోల్డ్ నేచర్ కానీ ఉండదు. అందరూ బోల్డ్ నేచర్ అంటే వాళ్ళు ఏదో బట్టలిప్పుకొని తిరగడాన్నే బోల్డ్ నేచర్గా పేర్లు పెట్టి ప్రచారం చేస్తున్నారు. నిజానికి సోషల్ మీడియా అంతా కూడా బోల్డ్ నేచర్ అంటే ఏంటి? ధైర్యాన్ని ప్రదర్శించడం, అది కదా సింపుల్గా తెలుగులో చెప్పుకుంటే. సో ఎక్కడ ఎలాంటి ఎవరికి వెరవకుండా తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా ప్రకటించుకోగలటం, ఇది నిజమైన ఒక ఫెమినిస్టిక్ ఆలోచనతో కూడిన బోల్డ్నెస్ అంటే. కానీ సినిమాల్లో మాత్రం వేరే విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంటారు. సో దాన్ని సోషల్ మీడియా కూడా మిస్ఇంటర్ప్రిటేషన్ తోటి రాంగ్గా ప్రచారం చేసుకునే పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధమైన నేచర్ తోటి ఈ పాత్రలు వస్తే దీని నుంచి ఇన్స్పైర్ అయిన జనరేషన్ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తూ పోయింది. ఉత్తరప్రదేశ్లో అయితే గతంలో ఈ పుష్ప సినిమా వచ్చిన తర్వాత ఇద్దరు టీనేజర్స్ వెళ్ళి ఒకరిని కాల్ చంపేశారు.
ఎందుకు ఇలా చేశారు ఏంటంటే మేము పుష్ప సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యామన్నారు. వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. సో ఇది పరిస్థితి. అంటే సినిమాల వల్ల ఇన్స్పైర్ అవ్వరు, సినిమాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అనేది ఒక వాదన ఉంటూనే సినిమాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే వాదన కూడా ఉంది. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళేమో సినిమాల వల్ల ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, పలానా సినిమాలో పలానా చేశారు, మరి అదంతా ఇప్పుడు మన సొసైటీలో జరుగుతుందా అనే క్వశ్చన్ తీస్తాడు. సొసైటీ నుంచే సినిమా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, సినిమా నుంచి సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు అనేది ఆయన పాయింట్. అలాగే శేఖర్ కమ్ముల్ లాంటి వాళ్ళు కొంతమంది డైరెక్టర్లు మాత్రం సినిమా అనేది ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి మనం బాధ్యతగా సినిమా తీయాలని కొంతమంది కూడా అంటున్నారు. మరి ఇద్దరు డైరెక్టర్లే, ఇద్దరు సక్సెస్ఫుల్ డైరెక్టర్లే, వాళ్ళ వాళ్ళ మార్గంలో మంచి సినిమాలు తీసిన వాళ్ళే. మరి వీళ్ళ అభిప్రాయాల్లో ఇంత తేడా ఉందంటే ఏది నిజం ఏది అబద్ధం అనుకోవాలి? సో నిజానికి రెండు నిజాలే. ఎప్పుడైనా సరే ఇప్పుడు మన సోషల్ మీడియాలో చూసుకున్నా లేకపోతే యూట్యూబ్లో చూసుకున్నా కూడా నెగిటివ్ కామెంట్స్ లేదా నెగిటివ్ థంబ్నెయిల్ ఉన్న కంటెంట్కి ఎక్కువగా వ్యూవర్షిప్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే నెగిటివిటీకి జనాలు సహజంగానే అట్రాక్ట్ అవుతారు. అదొక సైకలాజికల్ ఇష్యూ నిజం చెప్పాలంటే. అంటే సైకాలజీ పరంగా నెగిటివ్ విషయం ఏదైనా ఉంటే త్వరగా దాన్ని కనెక్ట్ అయిపోయి దాన్ని ఫాలో అయిపోవడమో, దాన్ని చూసేయడమో, దాన్ని తెలుసుకోవడమో ఈ విధంగా చేస్తారు. కాబట్టే సినిమాల్లో కూడా నెగిటివ్గా చూపించిన కొన్ని విషయాలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు తెలియకుండా. అదేంటి మరి విలన్ పాత్రలు అన్నీ నెగిటివే కదా, మరి వాటికి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు అంటే హీరోలు చేసే నెగిటివ్ పనులని గ్లోరిఫై చేసి ఇది హీరోయిజం అని చెప్పడం ఇక్కడ సమస్య. విలన్లు చేసే పనులని అవి నెగిటివ్ అని చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడ సమస్య లేదు. తప్పును తప్పు అని చెప్పినప్పుడు సమస్య రాదు, తప్పును కూడా ఒప్పు అని చెప్పినప్పుడే సమస్య వస్తుంది. అంటే జనరలైజ్ చేసేసి చెప్తే ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నిజానికి ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే అన్ని కేటగిరీస్ వాళ్ళు లేదా అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. దానికంటూ ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది, దానికంటూ ఒక మానసిక పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. సో ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సినిమాలో ఒక ఫ్యాషన్ వచ్చిందంటే షర్ట్లు కావచ్చు, లేకపోతే బట్టలు, షూస్ కావచ్చు, ఏదైనా సరే ఒక యాక్సెసరీస్ కావచ్చు వస్తే ఇమీడియట్గా వాటితోటి ఫాలో అయిపోతుంటారు. ఇలాంటివి కొనేయాలి, ఇలాంటివి ధరించాలి, ఇలాంటివి వాడాలి అని. అందుకే ఎండార్స్మెంట్ విషయంలో కూడా చాలామంది స్టార్లు బాగా కోట్ల రూపాయలు వసూలు చేస్తుంటారు. సినిమాల కన్నా అక్కడ ఎక్కువ సంపాదిస్తారు. ఎందుకు అంత ఎండార్స్మెంట్స్ చేస్తారు? అసలు ఈ కంపెనీలు ఎందుకు వాళ్ళకి అన్ని కోట్ల డబ్బులు ఇస్తాయి అంటే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మార్కెట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు రీసెంట్గా కూడా చూసుకుంటే అట్లాంటి 2-3 యాడ్స్ చేసిన వాళ్ళ మీద కేసులు అయ్యి కంప్లైంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు రమ్మీ లాంటి యాడ్స్ విషయంలో రాణా కావచ్చు, అలాగే పెద్ద పెద్ద సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ కూడా నవజోత్ సింగ్ సిద్ధు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇలాంటి యాప్స్ మీరు ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కోర్టులు కూడా ప్రశ్నించాయి. అలాగే గుట్కా, పాన్ లాంటి వీటిని వాడమని చెప్పేసి మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో అజయ్ దేవ్గన్ కావచ్చు, లేకపోతే షారుఖ్ ఖాన్ కావచ్చు, వీళ్ళ మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు ఎందుకు కోట్ల డబ్బులు తీసుకుని చేస్తున్నారు అంటే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పింది వింటారు కాబట్టి. మన తెలుగులో బిగ్గెస్ట్ ఎండార్స్మెంట్ మార్కెట్ ఉన్న హీరో ఎవరయ్యా అంటే మహేష్ బాబు. ఆయన కూడా అనేక ప్రోడక్ట్లకు ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటాడు, బ్రాండ్ అంబాసిడర్గా చేస్తూ ఉన్నాడు. మరి ఆయన ఎందుకు ఆ విధంగా చేస్తాడు అంటే ఆయనను చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఆ కంపెనీలు అందుకే డబ్బులు ఇస్తాయి. వాళ్ళకంటూ ఒక కమిటీ ఉండి వాళ్ళు సర్వే చేస్తారు, వాళ్ళ దగ్గర ఒక నెట్వర్క్ ఉంటుంది. సో ఈయన వల్ల ఇంత మార్కెట్ మనకు అవుతుంది అని. కాబట్టి సినిమా అనే కాదు, ఏదైనా సరే పబ్లిక్లో ప్రజలకి కనిపించేది ఏదైనా సరే దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది అంటే ఈ టాపిక్ అంతా ఎందుకు అంటే నెగిటివ్ యాంగిల్ ఏదైతే ఉందో సినిమా హీరోల విషయంలో కావచ్చు, ఈ నెగిటివ్ క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో వీటిని కేవలం పాత్రలాగే చూడరు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కాబట్టి కాస్త బాధ్యతతో, సినిమాలైనే కాదు ఏదైనా సరే కాస్త బాధ్యతతో వ్యవహరించడం సమాజానికి అవసరం. అలాగే పై స్థాయిలో ఉన్న స్టార్లు లేదా బాగా పేరొందిన సెలబ్రిటీలకు కూడా ఆ బాధ్యత ఉండాలి అనేది మన ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా మనకు చర్చలోకి వచ్చింది.